మళ్ళీ కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు అవర్ టాపిక్ మెయిన్. సో నేను ప్రొడక్ట్ రిలేటెడ్ ఏవైతే యూనిక్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? మన కంపెనీకి అన్ని లీగాలిటీస్ ఉన్నాయి, కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మహాకషాన్స్. మన దగ్గర ఉన్న యూనిక్ పాయింట్ మహాకషాన్స్, మన అసెట్ అది. దానికోసం అంటే డిస్కస్ చేయడం జరిగింది. అబౌట్ ఆల్ మహాకషాన్స్ కోసం కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి ఈ జూమ్ సెషన్ అంది దానికి చెప్పుకున్నాము. ఈ రోజు టాబ్లెట్ సెషన్. యూనిక్ పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత అవర్ టాపిక్ టుడే టాపిక్ మనకి టాబ్లెట్స్. మన కంపెనీలో 40+ టాబ్లెట్స్ అనేవి ఇప్పటి వరకు ఉన్నాయండి. 40+ టాబ్లెట్స్ లో ఫస్ట్ 90% ఆఫ్ దట్ ఫీమేల్స్ సఫర్ అవుతారు ఐరన్ డెఫిషియన్సీతో. అయ్యేది మనకి ఐరన్ డెఫిషియన్సీతో అండి. సో సారీ, నాకు మధ్యలో కొంచెం కాల్ రావడం జరిగింది, అందుకని చెప్పేసని. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది మేడం. యా యా. సో 90% ఆఫ్ ద ఫీమేల్స్ మన ఇండియాలో అనేది ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారండి. ఎక్కడికి వెళ్ళి మీరు చూసినా నాట్ ఓన్లీ ఫీమేల్, నేను ఫీమేల్ ఒక్కటే అని చెప్పి సపరేట్ చేసి చెప్పట్లేదు. అతి ఎక్కువ శాతం మంది అనేది కంపారిటివ్లీ మేల్ తో కంపేర్ చేసినట్టయితే గనుక ఫీమేల్స్ అనే వాళ్ళు అతి ఎక్కువ శాతం మంది అనేది ఐరన్ డెఫిషియన్సీతో అనేది సఫర్ అవడం జరుగుతుంది, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీతో అనేది సఫర్ అవుతున్నారు అనమాట. ఐరన్ లో మనకి హిమోగ్లోబిన్ ఒక్కటే తగ్గితే ఒక్కటే ప్రాబ్లం కాదండి. ఐరన్ టాబ్లెట్స్ లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. ఫెర్రస్ ఆక్సైడ్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా మనకి మీరు ఆఫ్ చేయండి ఒకసారి. ఫెర్రస్ ఆక్సైడ్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటాయి. సపరేట్ ఓన్లీ జస్ట్ ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి. రకరకాల ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయండి. మీరు బయట ఐరన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి కదా మేడం, అదైతే మాకు 50 రూపాయలకే దొరికేస్తుంది, 100 రూపీస్ కే దొరికేస్తుంది, ప్రత్యేకంగా ఇదే ఎందుకు తీసుకోవాలి ఐరన్ టాబ్లెట్ అంటే గనుక ఉందండి. రీజన్ మనకు ఉంది. ది బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే గనుక మన ఈ టాబ్లెట్స్ తీసుకోవడానికి మెయిన్, బయట మీరు ఏ టాబ్లెట్ అయినా సరే, ఈ అలోపతి ఎనీ కైండ్ ఆఫ్, మీరు ఎంత పెద్ద బ్రాండ్ మీరు ఐరన్ టాబ్లెట్ యూజ్ చేసినా మీరు కంపల్సరీ ఒక ఇష్యూ ఫేస్ చేస్తారు. అది ఏంటి అంటే కనుక కాన్స్టిపేషన్. క్లియర్లీ మీరు కాన్స్టిపేషన్ అయితే కనుక ఫేస్ చేస్తారనమాట. ఎంత పెద్ద బ్రాండెడ్ మీరు అలోపతి యూజ్ చేసినా, ఇప్పటి వరకు మీరు ఐరన్ టాబ్లెట్స్ ఒక 4 మంత్స్ 5 మంత్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరినైనా అడగండి, మోస్ట్ ఆఫ్ దట్ ఎక్కువ శాతం మంది ఫీమేల్స్ అడగండి, కంపల్సరీ వాళ్ళు అయితే కనుక కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అనేది ఉంటారు. అది మెయిన్ ఇష్యూ మనం ఫేస్ చేస్తాము బయట టాబ్లెట్స్ త్రూ. మన వేద ఐరన్ అనేది ప్యూర్ క్లాసికల్ ప్లాంట్ బేస్డ్ ఆయుర్వేదిక్ టాబ్లెట్. సో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఒక హీట్ తప్పించి, హీట్ అనేది ఏదైనా ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ మీరు యూజ్ చేసినప్పుడు naturally ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ బాడీ టెంపరేచర్. సో ఒక మన బాడీ టెంపరేచర్ అది ఇంక్రీజ్ చేస్తుంది అంటే మీకు రిమైనింగ్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ చేయడానికి, మీ నర్వస్ సిస్టమ్, ఇమ్యూనిటీ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి అనేది యూజ్ అవుతుందండి. అంతేగాని పైల్స్ వచ్చే అంతలాగా అయితే కాదు. చాలా మందికి ఈ అపోహ కూడా ఉంటది, అయ్యో నేను ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల నాకు పైల్స్ వచ్చేస్తుందేమో, ఈ ఐరన్ టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తే పైల్స్ వస్తుందేమో అని అంటే అస్సలు కాదండి. ఆయుర్వేదిక్ లో 2 to 3 ఫార్మ్స్ ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఉంటుంది, నాన్ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఉంటుంది, అండ్ రా ఫార్మ్ ఉంటుంది. తీసుకునే ఫార్మ్ బట్టి డిపెండ్ అయ్యి మీకు ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు తీసుకోండి. నాటు వైద్యం, మీరు అది ఏదైతే నాటు మందులు ఉంటాయో అది తీసుకునేటప్పుడు కంపల్సరీ మీకు ఫైల్స్ వస్తాయి, అది వేరే. దానిలో ఇప్పుడు ఏదైనా ఒక ఉసిరికాయ ఉందంటే ఆ ఉసిరికాయలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనం తీసుకునే ఎవ్రీ రా మెటీరియల్ దానిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని ఇన్హాన్స్ చేసి, ప్రిజర్వేట్ చేసి సమ్ సర్టెన్ కొన్ని డేస్ వరకు, దెన్ దానిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసిన తర్వాతే మనం ఫామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్లీ మీరు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి వచ్చి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడొచ్చు.
ఈ విధంగా మీరు ఒక ఆయుర్వేదిక్ హర్బ్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు న్యాచురల్లీ 99.9% మీకు దానిలో ఉండే ఏవైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో అవే అబ్జర్వ్ అవుతుంది బాడీకి. రిమైనింగ్ ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది రియాక్షన్. డీటాక్స్ తీసుకునేటప్పుడు మీకు మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ రియాక్షన్. మీకు ఒక క్లియర్ పాయింట్ అండి. ఈ విషయాలన్నీ నేను ఫస్ట్ క్లియర్ చేసేస్తాను. సో చాలా మంది డీటాక్స్ అయిన తర్వాత మేడం నాకు వామిటింగ్స్ అయిపోతాయి, నాకు మోషన్స్ అయిపోతాయి, నేను అసలు వాడను, అసలు ఇది వాడిన దగ్గర నుంచి నాకు ఇలా అంత దారుణంగా ఉందంటే మనకి దేవుడు ఇచ్చిన హోల్స్ ఎన్ని ఉన్నాయండి. ఈ హోల్ నుంచి బయటికి రావాలి, లేదంటే బ్యాక్ హోల్ నుంచి బయటికి రావాలి. అంతే అంటారా? యూ క్యాన్ రియాక్ట్ ఆన్ చాట్ బాక్స్. చాట్ బాక్స్ ఈస్ ఫ్రీ. నేను ఎవ్రీథింగ్ నేను మెసేజెస్ ఇక్కడ చెక్ చేస్తా ఉంటాను అదర్ ఫోన్ లో. యూ క్యాన్ ఫ్రీలీ రియాక్ట్. దేవుడిచ్చిన హోల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 1 or 2, ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయంటారా? స్కిన్ లోపల నుంచి ఎవరైనా చచ్చుకోవడానికి వస్తుంది అంటారా? సో రైట్, ఐఎమ్ రైట్. అయితే ఒకటి బై వామిటింగ్ త్రూ రియాక్ట్ అవ్వాలి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్. లేదు అనుకున్నట్టయితే బై మోషన్ త్రూ రియాక్ట్ అవ్వాలి. అంతే అంటారా అండి? మీ బాడీలో ఉన్న టాక్సిన్స్, మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్, మీ బాడీలో ఉన్న ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వ్యర్థాలు అనేది ఒక విధంగా బయటికి రావాలి. అయితే వామిటింగ్స్ త్రూ, లేదు అనుకున్నట్టయితే మోషన్స్ త్రూ. అతి ఎక్కువ శాతం బయటకు వచ్చేటప్పుడు చాలా తక్కువ శాతం అనేది మీకు బై కార్బన్ డైఆక్సైడ్ త్రూ గానీ, యూరిన్ త్రూ గానీ, ఆర్ ఎల్స్ లేదు అనుకున్నట్టయితే బై స్వెట్ త్రూ గానీ, చెమట ద్వారా గానీ బయటకు అంది రావడం జరుగుతుందండి. ఇట్స్ అపాన్ హ్యూమన్ బాడీ. శరీర తత్వం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో అది సైడ్ ఎఫెక్ట్ కాదు, ఇట్స్ అ రియాక్షన్. మీ బాడీ ఆ మెడిసిన్ తో రియాక్ట్ అనేది అవుతుంది. సో అందుకని మీకు ఆ విధంగా అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఎవరైనా ఒక క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి. మీరు ఒక ఇచ్చేటప్పుడు, ఒక శూలప్రాశనం మహాకషాయం ఇచ్చేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఒక కర్కుమెంట్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు పసుపే చూడండి. మీరు 1 kg పసుపు తింటే మీకు వేడి చేయక. సో 1 kg పసుపులో ఉండే ఎంతైతే కర్కుమెన్ లెవెల్స్ ఉంటాయో మీకు ఒక 2 టాబ్లెట్స్ లో అంత కర్కుమెన్ లెవెల్ అనేది మీరు వెళ్తుంది అనమాట పర్ డే లో. సో ఆ విధంగా మీరు కర్కుమెన్ కన్సూమ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి అట్లా ఎడ్యుకేట్ చేయండి. మనం న్యాచురల్ యాంటీబయాటిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ టాబ్లెట్ వచ్చినప్పుడు నేను ఇంకా పూర్తిగా డిస్కస్ చేస్తాను. సో ఇట్స్ నాట్ సైడ్ ఎఫెక్ట్స్, ఇట్స్ అ రియాక్షన్స్. ఓకే. సో ఈ ఐరన్ వేద టాబ్లెట్ అనేది మనకి కాన్స్టిపేషన్ ఫ్రీ, హ్యాపీలీ 11 years 10 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా మీరు స్టార్ట్ చేసేయచ్చు. అంతకన్నా తక్కువ ఏజ్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, కిడ్స్ ఉన్నారు అనుకున్నట్టయితే వాళ్ళకి హీమోఫిట్ అనుకొని చెప్పి మనకి సిరప్ ఉంటుంది. ఆ హీమోఫిట్ సిరప్ అనేది మీరు అనేది సజెస్ట్ అనేది చేయొచ్చు. సో డిపి ఎంఆర్పీస్ ఎవ్రీథింగ్ మీరు మీ అప్లయన్స్ త్రూ అనేది కోఆర్డినేట్ చేసుకోండి. సీరియస్లీ నాకు డిపి ఎంఆర్పీస్ గుర్తుండవు అండి. దట్స్ మై, నాకు అది ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో మీరు అది ప్రైస్ లిస్ట్ లో చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఐరన్ తర్వాత అతి ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే గనక మనకి ఎక్కువ సేల్స్ అయ్యే దాన్ని బట్టే నేను ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. పిపిటి కూడా మోస్ట్ సేల్ అయ్యే టాబ్లెట్స్, ఆ టాబ్లెట్స్ ని తీసుకొని నేను ఇక్కడ చెప్పడం అనేది మీకు జరుగుతుంది. ప్లీజ్ మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ నేను చాలా టైమ్స్ నేను అవైలబుల్ లో ఉండకపోవచ్చు. అవైలబుల్ లో లేనప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఎప్పుడు ఒక పర్సన్ చాలా ఇంట్రెస్ట్ తో మనం వింటామండి, చూస్తూ వినేది ఇక్కడ దాకా బ్రెయిన్ లోకి వెళ్తుంది, కానీ కొంతసేపటి తర్వాత ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి మళ్ళీ బయటికి పోతుంది. సో మీరు రాశారు అనుకోండి, మీకే తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమంటారు రిజిస్టర్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. ఇన్ కేస్ కొన్ని అయినా సరే ఏ ప్రోడక్ట్ దేనికి ఇవ్వాలి అన్న బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మీరు కానీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నార్మల్లీ ఒక ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఒక ఏమంటారు ఒక 10 to 15 మెంబర్స్ దగ్గర నుంచి బాగానే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రిమైనింగ్ మెంబర్స్ వీళ్ళ తెలియదండి, వీళ్ళకి ఏమైనా ఎప్పుడు చూసినా సరే ఫోన్ ఎత్తుకొని వేరే వాళ్ళు ఎవరినో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు, ఇది దేనికి ఇవ్వాలి అనుకొని చెప్పేసాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మీరు చాలా ఎక్కువ ఫేస్ చేస్తారు. లీడర్ గా ఎదిగేటప్పుడు అది మీకు చాలా ఎఫర్ట్ పడుతుంది అనమాట. సో అట్లీస్ట్ ఈ ప్రోడక్ట్ దేనికి ఇవ్వాలి అన్న డిసీజ్ ఏంటన్నది తెలిసినా మీరు చాలా గ్రేట్ అండి. బికాస్ అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను అంతా తెలుసుకోమని కూడా మీకు సజెస్ట్ చేయట్లేదు. ఓకే, B+ టాబ్లెట్ అంటే వెంటనే ఆ వీక్నెస్ కి ఇవ్వాలి, వెంటనే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే విటమిన్ B3 B12 డెఫిషియన్సీస్ ఉంటాయో B+ అనుకొని చెప్పి మనం టాబ్లెట్ పేరు మీద రాసున్నాం, క్లియర్లీ రాసాం. ఏంటి విటమిన్ బి రిలేటెడ్, విటమిన్ B3 B5 B12 అట్లా ఏదైతే విటమిన్ B9
బి విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉంటాయో, లైక్ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు కదా, బయట మీరు నార్మల్ గా బికోలెక్స్ టాబ్లెట్స్ తింటా ఉంటాము, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అండ్ లేదంటే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ చేపించుకుంటా ఉంటారు. సో అట్లా న్యూరోబిన్ ఫోర్ట్ ఇట్లాంటివి ఎవరైతే బయట తింటారో, టాబ్లెట్స్ అనేవి తీసుకుంటారో, వాళ్ళ అన్న ప్రతి ఒక్క పేషెంట్స్ కి మీరు హ్యాపీలీ ఇది సజెస్ట్ చేయొచ్చు. ఈ వేద బి ప్లస్ అనేది క్లియర్ గా జస్ట్ బి విటమిన్ బి ప్లస్ అనుకుని అనగానే మీ మైండ్ లోకి విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేయాలి. ఓకే, వీక్నెస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, B12 ఎవరికైతే తక్కువ ఉంటుందో, బలం లేకుండా ఉన్న వాళ్ళకి, బలహీనతగా ఉన్న వాళ్ళకి ఒక మల్టీవిటమిన్ లాగా హ్యాపీలీ మీరు దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఈ వేద బి ప్లస్ అని అదొక్కటే కాకుండా ఇంకొంచెం ఇది డెప్త్ నాలెడ్జ్. మీ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తం, నరాలు మొత్తాన్ని యాక్టివేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో పక్షవాతంతో ఎవరైతే బాధపడతా ఉంటారో, పెరాలసిస్ పేషెంట్స్, అలాంటి వాళ్ళకి మీరు హ్యాపీలీ సజెస్ట్ చేయొచ్చు. అండ్ చాలా మంది మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి ఎవరికైతే సరే, ఆ మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మీరు మైగ్రోవేద టాబ్లెట్, మైండ్ పవర్ అండ్ స్లీప్ ఎక్స్ తో పాటు ఈ బి ప్లస్ కూడా అనేది సజెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ అతి ఎక్కువగా ఏంటంటే మనం దిలా కాంబినేషన్ లో కూడా ఇవ్వచ్చు. ఎవరికైతే ఇప్పుడు వేద ఐరన్ ఇస్తారో, సారీ సారీ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైతే వేద ఐరన్ ఇస్తారో, వేద ఐరన్ తో పాటు మీరు అనేది ఈ వేద బి ప్లస్ అనేది రెండు కాంబినేషన్ లో కూడా ఇచ్చినట్టయితే వాళ్ళకి హిమోగ్లోబిన్ ఒక 5 పాయింట్స్ వేద ఐరన్ ఒక్కటి తింటా ఉంటే వాళ్ళకి పెరిగేది. అదే బి ప్లస్ తో పాటు కాంబినేషన్ పెంచినట్టయితే కనుక 10 టైమ్స్ ఎక్కువగా వాళ్ళకి రిజల్ట్ అనేది, ఫాస్ట్ రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కాంబినేషన్ అది కూడా మీరు సెట్ చేసుకొని లియోసేఫ్ టాబ్లెట్ ఇచ్చేసి మూడు కలిపి ఇచ్చేయచ్చు అనమాట హ్యాపీ. అండ్ విటమిన్ డి ప్లస్. సో వేద డి ప్లస్ అంటే విటమిన్ D3 డెఫిషియన్సీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి, సో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, అండ్ ఎవరైతే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో, జాయింట్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారో, లెగ్మెంట్ హెయిర్ ప్రాబ్లమ్ అయిందో, లెగ్మెంట్ హెయిర్ టీయర్స్ వచ్చినాయో, లేదంటే స్పాండిలైటిస్ పేషెంట్స్ ఉన్నారో, ఫ్రోజన్ షోల్డర్ ఉన్నారు, అట్లాంటి బోన్ రిలేటెడ్, కాల్షియం రిలేటెడ్, బోన్ కి మజబూత్ చేసేదానికి, బలం ఇచ్చేదానికి ఈ వేద డి ప్లస్ అనేది అనేది మీరు హ్యాపీలీ సజెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సారీ, యా, ఇలా సజెస్ట్ అనేది చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు వేద D3 కాల్షియం అంటే ఓన్లీ జస్ట్ బోన్ ఒకదానికి అని అంటే కాదు. ఎవరికైతే టీత్ సర్జరీస్ అవుతాయో, అండ్ ఏదైతే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటారో, విటమిన్ D3 అనేది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కూడా చాలా రిక్వైర్డ్ థింగ్ అండి. అండ్ అది ఒకటే కాకుండా మీరు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీలీ సజెస్ట్ చేయొచ్చు. కాల్షియం రిక్వైర్డ్ వాళ్ళకి ఉంటది. ఫస్ట్ సెమిస్టర్ కాకుండా, సారీ ట్రైమిస్టర్ కాకుండా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్, ఈ రెండు ట్రైమిస్టర్స్ లో మీరు సజెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ నేను ఎందుకు వద్దు అంటున్నానంటే హాని కాదు, బికాస్ ఆ టైంలో బేబీకి, తల్లికి ప్లసెంటా అనేది ఒక గోడలాగా, ఒక రక్షక కవచం లాగా పూర్తిగా ఏర్పడదు. సో ఆ పూర్తిగా ఏర్పడకపోవడం వల్ల కొంచెం ఎక్కువగా బేబీ బేర్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. అందుకని చెప్పేసి అని ఎనీ హీట్ ఏదైనా ప్రొడ్యూస్ అయినా తట్టుకోలేని స్టేజ్ లో ఉంటది కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్ లో అనేది ఏమీ మన టాబ్లెట్స్ కానీ ఏవి ఇవ్వకూడదు తల్లికి, బిడ్డకి, అసలు ప్రెగ్నెంట్ లేడీస్ కి. సెకండ్ ట్రైమిస్టర్ ఎండ్ నుంచి మీరు హ్యాపీలీ వేద ఐరన్ ఇవ్వచ్చు, సూపర్ బెర్రీస్ ఇవ్వచ్చు, అండ్ ఈ కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వచ్చు, ఆయుర్కాల్ డి ఇవ్వచ్చు, మొరింగా టాబ్లెట్స్ ఇవ్వచ్చు. మీరు హ్యాపీలీ సజెస్ట్ చేయొచ్చండి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా సజెస్ట్ చేయమని నేను వల్ల గుద్ది నేను చెప్తున్నాను. ఎంత సేఫ్ కాకపోతే మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇది డాక్టర్స్ తో సర్టిఫైడ్. మీరు హ్యాపీలీ 5th మంత్ అయినా, 6th మంత్ అయినా, 7th అయినా, 8th అయినా, సెకండ్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ బేబీ ఏమంటారు డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటది. అప్పుడు కూడా మీరు హ్యాపీలీ సజెస్ట్ అనేది చేయొచ్చు. సో D3 అనేది ఓన్లీ జస్ట్ అదొక్కటే కాకుండా బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో 35 ఇయర్స్, 35 సంవత్సరాలు క్రాస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వేద డి ప్లస్ అనేది వాడాలి. బికాస్ ఎందుకంటే మనకి తెలియదు, నార్మల్లీ మన బాడీ ఎట్లాంటిదంటేనండి ఒక స్టోరేజ్ సిస్టమ్ అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ చేసుకొని ఉంటది. ఇప్పుడు ఇక్కడ బోన్ దగ్గర అయిపోయింది అనుకోండి కాల్షియం రిక్వైర్మెంట్,
ఎళ్లి మోకాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తది. నీ దగ్గర నా దగ్గర అయిపోయింది ఖాళీ. నా సంచిలో ఖాళీ అయిపోయింది. నీ సంచిలో ఉంటే కొంచెం నాకివ్వు. నాకు కొంచెం అప్పివ్వు అనుకోని చెప్పి అది దాచుకునే దాన్ని తీసుకొచ్చి వాడేస్తదన్నమాట. సో, ఈ విధంగా మీ బాడీ మొత్తం అంతా గుల్ల అయిపోయిన తర్వాత మొత్తం అన్ని సంచులు ఖాళీ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అంతా దాచుకున్నవి అప్పుడు మీకు డెఫిషియన్సీ బయటపడడం జరుగుతదన్నమాట. నాకేముంది నేను బానే ఉన్నాను కదా! నాకు కాల్షియం డెఫిషియన్సీ ఏం లేదు కదా! నేనెందుకు వాడాలి అనంటే, మీకు డెఫిషియన్సీ రాకముందు ఆల్రెడీ మీ బాడీ సఫర్ అవుతూ ఎక్కడెక్కడ ఉంది కాల్షియం అని ఎతుక్కుంటూ వాడేసి మీ బాడీ ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డెఫిషియన్సీ బయటపడుతుందన్నమాట. సో, అందుకని అట్‌లీస్ట్ రోజుకి ఒక్క టాబ్లెట్ అయినా 35 సంవత్సరాలు ప్లస్ ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చెయ్యాలి. మేల్ ఆర్ ఫీమేల్. ఫీమేల్‌కి ఇంకొంచెం ఎక్కువ రిక్వైర్‌మెంట్ ఉంటది. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళకి లీన్ మజిల్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే. యాహ్! న్యూట్రివేద విమెన్. న్యూట్రివేద డైలీ విమెన్. ఇది డైలీ మల్టీవిటమిన్స్ అన్నమాట. మనం ఎవ్రీ డే మల్టీవిటమిన్స్ అనేవి తీసుకోవాలి. మాక్రో లెవెల్‌లో అండ్ మైక్రో లెవెల్‌లో. ఇది తెలిసిందే కదా! మాక్రో అనుకున్నట్టయితే గనక ఎక్కువ శాతం, మైక్రో అనుకున్నట్టయితే తక్కువ శాతం. ఇలా ఎక్కువ శాతం, తక్కువ శాతంలో ఎళ్ళే మల్టీవిటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎవ్రీ డే ఫుడ్‌లో ప్రాపర్‌గా ఎళ్ళవు. ఈ మల్టీవిటమిన్స్ అనేవి. అట్లా అని చెప్పి పూర్తిగా ఎళ్ళవు అంటే వెళ్తాయి. ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్స్, ఏమంటారు బెర్రీస్ లాంటివి అలాంటివి తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా వెళ్తాయి. కానీ చాలా మంది ఒక ఫ్యాన్సీ థింగ్ ఉంటది. నేనేదైతే ఇప్పుడు బెర్రీస్ లేదు అనుకున్నట్టు డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివంటి తింటేనే నాకు మల్టీవిటమిన్స్ వస్తాయేమో, నార్మల్ గా అయితే మల్టీవిటమిన్స్ రాదేమో అనుకోని చెప్పి అనుకుంటాము. అస్సలు కాదండి. ఏవైతే ఫ్యాన్సీ ఫుడ్స్ ఉంటాయో ఫ్యాన్సీ ఫుడ్స్ ని రీప్లేస్ చేసేలాగా మనకంటూ కూడా చాలా ఫుడ్స్ ఉన్నాయన్నమాట. ఒక యాపిల్ తింటే రోజుకు ఒక డాక్టర్ దూరం చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం దూరం చేసుకోవచ్చు అని అంటారు కదా! సేమ్ అదే విధంగా ఒక ఆరెంజ్ జ్యూస్ గాని, ఒక ఆరెంజ్ గాని మీరు తీసుకున్నట్టయితే గనక రోజుకి మీరు ఒక డెర్మటాలజిస్ట్ ని దూరం చేసుకోవచ్చు. అంటే స్కిన్ రిలేటెడ్ వ్యాధులు సారీ ఎవరిగా స్కిన్ రిలేటెడ్ వ్యాధులు ఏవైతే ఉంటాయో మెలాస్మా, వెటిలిగో అండ్ సోరియాసిస్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాధులు మీరు దూరం చేసుకోవచ్చు అన్నమాట. ఒక ఆరెంజ్ తింటే, ఒక క్యారెట్ తింటే ఆప్థమాలజిస్ట్ ని దూరం చేసుకోవచ్చు. ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా మీరనేది హ్యాపీలీ సర్వైవ్ అయిపోవచ్చు. ఒక్క సింగిల్ క్యారెట్ బనానా తింటే స్లీప్ ఇష్యూస్, మైండ్ ఇష్యూస్, ఎనీ కైండ్ ఆఫ్ కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ మీరు దూరం చేసుకోవచ్చు అన్నమాట. సో ఓన్లీ జస్ట్ ఫ్యాన్సీ ఫుడ్స్, బెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి నేను తింటేనే అంటే అస్సలు కాదు. జామకాయ దానికన్నా 1000 రెట్లే ఎక్కువ మంచిది.